గురూజీ నిజామాబాద్ నుంచి శాంతిప్రియ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి శాంతిప్రియ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? తెలియదు, సుమారు 27 ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, నీకు పాదాభి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ కాల్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం గురూజీ. మంచి తల్లి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలయ్యా గురూజీ? అమ్మా, మీ కాల్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అలాగే సంతోషంగానే ఇంకా 100 ఏళ్ళు ఉండు తల్లి. గురూజీ సరే గురూజీ. ఏం తెలుసుకోవాలి నీ గురించి? నా ఆరోగ్యం బాగుంటలేదు గురూజీ. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యి తల్లి? 7 సంవత్సరాలు అవుతుంది గురూజీ. 7 సంవత్సరాలు అయిందా? నీ పూర్తి పేరు? శాంతిప్రియ. శాంతిప్రియ. సరే తల్లి, ఓకే. జాతకంలో 6వ స్థానం ఆరోగ్య స్థానం, శత్రు స్థానం అంటాము, కరెక్ట్గా చూపిస్తుంది. ఏమైంది తల్లి హెల్త్కి మీకు? హెల్త్ బాగుంటది గురూజీ. పెళ్ళైన నుంచి పాప పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు మంచిగా ఉన్న గురూజీ, తర్వాత నుంచి బాగుంటలేదు గురూజీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పు? బాగా పెయిన్స్, ఫైల్స్ ఆపరేషన్ అయింది గురూజీ. తర్వాత రాళ్ళ నొప్పి ఉన్నది గురూజీ. ఏదో ఒకటి వస్తున్నాయి గురూజీ. ఓకే, రోజు నువ్వు ఒక పని చెయ్యి. రోజు రేపటి నుండి తెల్ల నువ్వులు బాగా వేడి చేసినవి ఒక గ్లాస్లోకి వేసి పెట్టుకోండి. రోజు 1 టీ స్పూన్ అర్లీ మార్నింగ్ పరగడుపులో తెల్ల నువ్వులు తిను. రాత్రి కంపల్సరీ దద్దోజనం పెరుగన్నం కాస్త భోజనం తింటూ ఉండు. జీవితంలో నీకు పైల్స్ మళ్ళీ రిపీట్ అవ్వదు. తర్వాత కిమోఫ్రిన్ అని చెప్పేసి ఒక మింట్లో ఒక ఇది వస్తుంది మనకి, ఏంటి టానిక్. మీకు కావాల్సింటే అది వాడినా కూడా తగ్గిపోతుంది. కిమోఫ్రిన్ అని వస్తుంది. ఎస్, కిమోఫ్రిన్. మీరు ఇది వాడుకోండి, ప్రాబ్లం లేదు తల్లి. ఇది మంచి ఇంటి ఫుడ్. రోజు మీరు ఇది చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు, సరేనా? తర్వాత ఇంకా వేరే వీక్నెస్ ఉన్నారు, చాలా వీక్ ఉన్నారు మీరు. సరిగ్గా భోజనం తినరు, టైంకి పనుకోరు, చిన్న విచారం మనసులో పెట్టుకొని పెద్ద బాధలు చేసుకొని రోజుకి వీక్ అయిపోతున్నారు. అదే కదా జరుగుతుంది. అవును గురూజీ. బ్లడ్ తక్కువ అని చెప్పారా డాక్టర్లు? అవును గురూజీ. వీక్ అవుతున్నావు. మీకు ఎక్కడైనా దగ్గరలో నాటు ఆవు పాలు దొరుకుతుందా? దొరకడం కష్టం గురూజీ ఇక్కడ. దొరకడం కష్టం. చూడు, వెదుకు. ఎవరైనా నాటు ఆవులు పెంచుతూ ఉంటే రోజు 1 గ్లాసో లేదా 1/2 లీటర్ ఇస్తే దాదాపు ఒక 6 నెలలు ఉదయం ఒక నాటు ఆవు పాలు 1 గ్లాసు, రాత్రి 1 గ్లాస్ తాగుతూ ఉండు. వీక్నెస్ వెళ్ళిపోయి బలిష్టంగా వస్తుంది, శక్తి వస్తుంది నీ దేహానికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.